అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటూ ఉన్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ని అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనం విష్ణు సహస్రనామ స్తోత్రాలు, వాటి యొక్క పఠనము, అందులో భగవంతుని యొక్క నామాలు ఎన్నున్నాయి, వాటి యొక్క అర్థం ఏంటి, మొత్తంగా శ్లోకం యొక్క భావం ఏంటో తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు కూడా విష్ణు సహస్రనామ శ్లోకాలలో 21వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు ఎలా పఠించాలి, దాని యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాము. మరి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా భక్తి భావన కలిగినటువంటి మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని ప్రపోజ్ చేయడం ద్వారా విష్ణు సహస్రనామ శ్లోకాలతో పాటు అనేక భక్తి శ్లోకాలతో పాటు వాటి యొక్క తాత్పర్యము, అదేవిధంగా అనేక రకాల పండగల యొక్క విశిష్టతలు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా మనం విష్ణు సహస్రనామ శ్లోక పఠనం ప్రారంభిద్దామా? విష్ణు సహస్రనామంలోని శ్లోకాలు, వాటి యొక్క పఠనము, తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాం కదా. అయితే విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క శ్లోకము దాని యొక్క తాత్పర్యము అని కాకుండా జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క నక్షత్రం వారు, అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించి ఉంటారని, ఆ 4 పాదాలు చొప్పున 27 నక్షత్రాలు 108 పాదాలుగా విభజించబడతాయని, 9 పాదాల చొప్పున ఒక రాశి ఏర్పడుతుందని ఇంతకుముందు వీడియోలో చెప్పుకొని ఉన్నాము. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి నక్షత్రము ఆర్ధ నక్షత్రం. అదేనండి, ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాల వారు ఏ శ్లోకాన్ని పఠించడం ఉత్తమమో చెప్పుకుందాము. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారు మిథున రాశికి సంబంధించిన వారు. ఆరుద్ర నక్షత్రం యొక్క నక్షత్ర అధిపతి రుద్రుడు, అదేనండి శివుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి తెలివైన వారుగా, నూతన విషయాలు తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నవారుగా, నూతన కార్యక్రమాలు ప్రారంభించాలనేటటువంటి ఉత్సుకత ఎక్కువగా ఉన్నవారుగా చెప్తూ ఉంటారు. అయితే వీరు సెటిల్ అవ్వడం మాత్రం చాలా లేట్ అవుతుంది, అంటే ఎక్కువ సమయం తీసుకుంటారని అంటూ ఉంటారు. అయితే ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, అంటే 4 పాదాల్లో ఏ అక్షరాలతో పేరు మొదలవుతుంది అంటే కు, ఖం, ఇన్య, ఛ. ఈ 4 అక్షరాలతో పేరు మొదలయ్యేవారు ఆరుద్ర నక్షత్రానికి, అదేవిధంగా మిథున రాశికి సంబంధించిన వారుగా చెప్తూ ఉంటారు. మరి ఈ నక్షత్రంలో జన్మించిన వారు విష్ణు సహస్రనామ పారాయణం శ్లోకాలను పఠిస్తే మంచితో చెప్పుకుందాము. విష్ణు సహస్రనామంలోని 21 నుంచి 24 శ్లోకాలు పఠించడం ఉత్తమం. మరి ఆ శ్లోకాలు ఏంటో చూద్దాము. మరీచీదమనోహంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభసుతాపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శనశాస్త విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమోధామా సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అఘ్రనిగ్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరనః సహస్రమూర్ధ విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్. ఈ 4 శ్లోకాలలో 21వ శ్లోకంలో భగవంతుని యొక్క నామాలు 9, 22వ శ్లోకంలో 11, 23వ శ్లోకంలో 9, అదేవిధంగా 24 శ్లోకంలో ఆ భగవంతుని యొక్క నామాలు 10 ఉన్నాయి. మరి వాటి యొక్క అర్థం ఏంటో తెలుసుకుందాం. ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ మన నక్షత్రాన్ని సంబంధించినటువంటి ఆ ముఖ్యమైన 4 శ్లోకాలను ఎక్కువసార్లు పఠిస్తే తమ ఫలితాలు పొందగలరు అనేది పెద్దల యొక్క వాక్కు. మరి వాటి యొక్క శ్లోకాలలోని భగవంతుని స్మరణ ఎలా ఉందో ఒకసారి తెలుసు. ఈ శ్లోకాలను మరొకసారి ఎలా పఠించాలో చెప్పుకుందాము. మరీచి ధమనోహంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభసుతాపాః పద్మనాభ ప్రజాపతిః. ఇందులో 9 నామాలు. మరీచి మహాతేజస్వరూపుడు. మరీచి అంటే తేజస్సు అని కూడా భావన. దమనః శిక్షించువాడు, తమ ధర్మం నెరవేర్చుటలో ఏమారిన వారందరినీ శిక్షించును అని దీని యొక్క భావం.
హంసః సర్వజీవులలోని జీవాత్మగా అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. సుపర్ణః శ్రేష్టమైన రెక్కల కలవాడు అని భావన. ఇది విష్ణువు యొక్క విభూతి అయినటువంటి గరుత్మంతుణ్ణి సూచిస్తుంది. అంటే ధర్మము అధర్మములనే 2 రెక్కలు గలవాడు అని భావన. భుజగోత్తమః సర్పములలో శ్రేష్ఠుడు. హిరణ్యనాభః తేజస్సును నాభియందు ధరించువాడు అని అర్థం. సుతపాహ గొప్ప తపస్వరూపుడు. పద్మనాభః పద్మము నాభియందు కలవాడు. ప్రజాపతి సర్వజీవులకు ప్రభువు, రక్షకుడు, తండ్రి భావం. అదేవిధంగా 22వ శ్లోకమైనటువంటి అమృత్యు సర్వదృక్ సింహ సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మ సురారిహ. ఇందులో 11 నామాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అమృత్యు మృత్యువు లేనివాడు. సర్వదృక్ సర్వాన్ని చూచువాడు. సింహ హింసించువాడు అంటే నాశనం చేయవాడు, అనగా ఇక్కడ దుష్టులను శిక్షించువాడు అని భావన. నరసింహ అవతారమున సింహ రూపాన్ని ధరించిన వాడు అని కూడా భావన. సంధాత సంధించువాడు. సంధిమాన్ సదా సంధాత అయి వ్యవహరించువాడు. స్థిరః మార్పు లేనివాడు. అజః జన్మ లేనివాడు. దుర్మర్శనః దుర్జనులు భరింపలేనివాడు. ఆయన తేజస్సును రాక్షసులు భరించలేరు కదా, మరి ఈ కలియుగమునందు దుష్టులు ఆయన తేజస్సును భరించగలరా? శాస్త శాసించువాడు. విశ్రుతాత్మ విశేషంగా తెలియబడువాడు. సురారిహ దేవతల శత్రువులను నాశనం చేయువాడు. 23వ శ్లోకం గురుర్గురతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిష స్రగ్వి వాచస్పతి రుదారధీః. ఇందులో 9 నామాల స్మరణ ఉంది. అవేంటో చూద్దాం. గురు అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానంతో తరింపజేయువాడు అని భావం. గురుతమః గురువులకు గురువు. ధామః జ్యోతిస్వరూపుడు లేదా సర్వులకు నివాస స్థానమై ఉన్నవాడు అని భావన. సత్యః సత్యస్వరూపుడు. సత్య పరాక్రమః తిరుగులేని పరాక్రమం కలవాడు. నిమిషః యోగ నిద్రలో కనురెప్పలు మూసుకుని ఉన్నవాడు అని భావం. అనిమిషః కనురెప్పలు మూయనివాడు. స్రగ్వి వైజయంతి మాలను సదా ధరించువాడు. వాచస్పతి రుదారధిః వాచస్పతి అంటే వాక్కుకు అధిపతి అని భావం. ఉదారధిః సర్వజ్ఞుడు. వాక్కుకు ఆయన అధిపతి అని భావం. మరి 24వ శ్లోకం చూద్దాం. అగ్రణి గ్రామని శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. ఇందులో భగవంతుని నామాలు 10 ఉన్నాయి. మరి వాటి భావం ఏంటో చూద్దాం. అగ్రణిః మోక్షగామములను పరమపదానికి కొనిపోవువాడు. గ్రామనిః సకల భూతాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు. శ్రీమాన్ సమస్తాన్ని అతిశయించే శోభాయమానుడు. న్యాయః న్యాయస్వరూపుడు. నేత జగత్తును నడిపించే జగన్నాయకుడు. సమీరణః వాయురూపుడు. సహస్రమూర్ధ 1000 తలలు గలవాడు. ఇది విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. సహస్రమూర్ధ అనేటటువంటి నామం. అంతటా అందరిలోనూ ఉన్న చైతన్యం ఆయనే కాబట్టి అన్ని నామరూపాలు ఆయనవి. విశ్వాత్మ విశ్వానికి ఆత్మ, మూల పురుషుడు, మూల స్వరూపుడు అని భావన. సహస్రాక్షః 1000 కన్నులు. సహస్ర అక్షః 1000 కన్నులు కలవాడు. సహస్రపాత్ 1000 పాదాలు కలవాడు. విరాట్ పురుషుడగు పరమాత్ముడు 1000 కొలది శిరములు, కన్నులు, ఇంద్రియాలు, పాదాలు కలవాడు అని భావం.
మరి విష్ణు సహస్రనామంలోని 21 నుంచి 24 శ్లోకాలు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎక్కువ పర్యాయములు పఠించడం ఉత్తమమని, అదేవిధంగా ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి భగవంతుని యొక్క నామాలు వాటి యొక్క అర్థము తెలుసుకున్నాం కదా. భక్తి అనేది ఒక క్రమశిక్షణ అండి. ప్రతి నిత్యము మనము భగవంతుని యొక్క నామ స్మరణ చేస్తూ ఉంటే సన్మార్గంలో సత్ప్రవర్తనతో ఒక మంచి ఉత్తమమైన జీవితాన్ని పొందుటకు మనకి సహకరిస్తుంది. అదేవిధంగా పిల్లల్లో కూడా భక్తి భావన, పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందింపచేయడం మన యొక్క బాధ్యత. అందరూ ఈ శ్లోకాలను పఠించడం ప్రాక్టీస్ చేస్తారని, అదేవిధంగా వాటి యొక్క భావాలను తెలుసుకొని భగవంతుని యొక్క గొప్పతనాన్ని మనం మన మనసులో నిలుపుకుంటే ఆ భగవంతుడు అందరికీ మంచి మార్గాన్ని, మంచి విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా భక్తి భావన కలిగినటువంటి మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఎవరైనా విష్ణు సహస్రనామ శ్లోకాల పఠనము తాత్పర్యం తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటే వారికి మనం సహాయం చేసిన వారం అవుతాము. మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.